మనందరికీ గుర్తుండుంటే ఒక్క నిమిషం నా మాట వినాలి. మనందరికీ గుర్తుండుంటే ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ అనుకుంటా చాలా క్లియర్ గా అసలు వెళ్తారు, శాలువాలు కప్పుతారు, మొమెంటోలు ఇస్తారు, వెళ్తారు, శాలువాలు కప్పుతారు, మొమెంటోలు ఇస్తారు. ఇదేగా మీరు చేసింది అన్నారు. మరి ఇవాళ వీళ్ళు చేసింది ఏంటి అని మేము అడిగితే ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నారు, అవునండి మేము అడుగుతాం అంటున్నారు, కలబడతాం అంటున్నారు, పోరాడతాం అంటున్నారు. సార్ 5 ఏళ్లలో ఎక్కడ చేశారనేదే కదా ప్రశ్న. మీకు గుర్తుండుంటే ఆ రోజున ప్రతిపక్షంలో 6 ఎంపీలు ఉన్నారనుకుంటా అండి వాళ్ళకి, మేము అధికారంలో ఉన్నప్పుడు 6 ఎంపీలతోటి మేము రాజీనామా చేయిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీకు మీ ఎంపీలతోటి కేంద్ర పదవులకి రాజీనామా, కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా, వాళ్ళని రాజీనామా చేయించే ధైర్యం మీకుందా అని చెప్పి ఆ రోజున ఛాలెంజ్ చేస్తే అవును మా మంత్రులు రాజీనామా చేశారు ఆ రోజున. వి అపోల్డ్, మేము రాజీనామా చేసాం, బయటకు వచ్చాం, మాట్లాడాం. మరి ఇవాళ రోజున మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంకో విషయం సార్, ఇంకొక చిన్న విషయం సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతోందో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్తా ఉన్నారు కదా. రైల్వే జోన్ కి సంబంధించినటువంటి స్థలం మీరు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 లక్షల ఇల్లండి శాంక్షన్ అయితే పిఎం ఆవాస్ యోజన కింద 2 లక్షల, టు బి ప్రిసైజ్ 2,46,430 ఇళ్లు శాంక్షన్ అయితే వీళ్ళు కట్టినటువంటి ఇల్లు 67,479. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంది కదా అక్కడ. మిగతా 1,78,000 పైచులకు మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? సమర్థత ఉండాలి కదా. ఇవాళ రోజు మేము కేంద్రంతో లడాయిస్తామంటే ఎక్కడ చేస్తున్నారనేదే కదా ప్రశ్న సార్. మీరు చెయ్యట్లేదనే కదా మేము అడుగుతోంది. మీరు ఇవాళ రోజున మాకు 25 ఇవ్వండి అన్నారు. రాజ్యసభ లోక్సభ కలుపుకొని మీకున్నది 31 మంది సార్. ఏమడిగారు సార్? ఏ రోజున అడిగారు సార్? వెళ్ళి ఎక్కడ అడిగారు సార్? ఒకసారి వారిని ఆన్సర్ అడుగుదాం. ధర్మశ్రీ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కానీ ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ చర్చ ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు నిన్న వచ్చినటువంటి సర్వేలు మీకు కూడా అంతకు ముందు కూడా మీకు సమాచారం ఒక నేషనల్ ఛానల్ ఒక సర్వే చేస్తే మీరు 4 సర్వేలు చేయించుకుంటారు బీజేపీకి. మీకు బోల్డ్ అన్ని సోర్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు. మేము 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు, 370 వస్తాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్లిష్టమైన పరిస్థితి 2 పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం. సరే వైసీపీ ఎప్పుడు మీతో పొత్తు పెట్టుకోలేదు, కానీ ప్రత్యక్షంగా పొత్తుంటే మైనారిటీ ఓట్లో లేదు ఇతర క్రిస్టియన్ ఓట్లో పోతాయన్న ఒక ఆలోచన మొదటి నుంచి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయినా సరే ఇప్పుడు చంద్రబాబు గారు అడగలా, మీరే పిలిచారు రమ్మని. గతంలో ఆయన చాలా భారీగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మోడీ గారితో సహా చాలా ఘాటుగా విమర్శించే ఎన్డీఏ కూటమిలోంచి ప్రభుత్వంలోంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు జోత్స్న గారు చెప్పినట్టు మంత్రులు రాజీనామా చేశారు. స్పష్టంగా మీరు అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉంటే ఎందుకు తెలుగుదేశంతో పొత్తు కావాలి ఒక పార్టీగా? ఇప్పుడు మీరు మీ సొంతగా ప్రయత్నం చేయొచ్చు, ఇది రాకపోతే పార్టీ పెంచుకోవడానికి అవకాశం ఉంది. స్టిల్ మీకు జాతీయ స్థాయిలో పవర్లోకి వస్తామన్నా సరే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లాంటి ఒక బలమైన పార్టీ 400 సీట్లు వచ్చే పార్టీ ఎందుకు తెలుగుదేశం ఆహ్వానించి మరి మీరు పొత్తులో ఉండాలి, ఎన్డీఏలోకి రావాలి, కోరాల్సిన పరిస్థితి అనాలా, దుస్థితి అనాలా, ఏమనాలి? శ్రీనివాసరావు గారు, నాకు 2 నిమిషాలు టైం చెప్పండి. పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు కాబట్టి, ఒకటి మీరు ఇందాక ఒక వ్యాఖ్య చేశారు, కేవీపీ రామచంద్రరావు గారు ఢిల్లీకి కిక్ బ్యాక్ పోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అని. అది చాలా బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్య. వారికి అలవాటు ఉంది బాగా. ఎందువల్లంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి టైంలో వారి యొక్క పాత్ర ఏమిటో, ఆయన ఏ విధంగా కిక్ బ్యాక్స్ ఢిల్లీకి చేర్చారు యూపీఏకి, వారికి అలవాటు ఉంది కాబట్టి బహుశా అలవాటు అందరికీ ఉంటుందని అనుకుంటున్నారేమో. అది పక్కన పెడితే మీరు టీడీపీని పిలిచారంటే నేనేమంటున్నాంటే అమిత్ షా గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా, చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇంటర్వ్యూ అడిగితే అమిత్ షా గారు పిలిచారా, ఇది ఇన్వైట్ చేయలేదు. ఇది కాదు సమస్య, ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు. సార్ మీకు తెలుగు మీడియాలో ఎక్కడన్నా చంద్రబాబు గారు అపాయింట్మెంట్ అడిగారని వచ్చిందా? నాకు ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం. లేదా మీడియా ఏమైనా మాట్లాడచ్చు సార్, దానికి మీడియాలో వచ్చేదానికి నేను ఆన్సరబుల్ కాదు కదా. పార్టీ నాయకత్వం కాదు సార్. మీకు రాష్ట్రంలో పురంధరేశ్వర్ గారి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు, మేము పిలవలేదండి వాళ్ళే వస్తా ఉన్నారు అందుకని అపాయింట్మెంట్ ఇచ్చామని ఎవరైనా చెప్పారా?
ఎందుకు అవసరం సరే దాని ఇప్పుడు నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే అమిత్ షా గారు నన్ను పిలిచారంటే దాని మీద మా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడచ్చు, లేదా ఇంకా జాతీయ నాయకత్వం వ్యాఖ్యలు చేయొచ్చు. నేను అది కాదు ఇష్యూ అసలు. ఎవరు పిలిచారు దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ అని నేను అనేది. ఇష్యూ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా కాపాడాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్లాలా, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు శాంతి భద్రత పరిస్థితులు ఏ విధంగా చక్కబెట్టాలా, అది ఇష్యూ. ఆ ఇష్యూ తోటి కలిసి ఉండొచ్చు, రాజకీయాలు చర్చ ఉండొచ్చు, ఇది ఏ అనుమానం. మీరు పదే పదే మమ్మల్ని ఒక 2-3 అందరినీ ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాజకీయాలు మాట్లాడుకున్నా ఉంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను శ్రీనివాసరావు గారు, ఏం మాట్లాడుంటారు మీరు చెప్పండి రాజకీయాలు. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు, ఏం మాట్లాడతారు మీరు చెప్పట్లేదు. నేను వింటాను కదా, నేను చెప్పాను కదా చెప్పట్లేదు. సార్ శ్రీనివాసరావు గారు నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వివరించారు, మా జాతీయ అధ్యక్షులు అక్కడ ఉన్నారు కాబట్టి రాజకీయాలు కూడా మాట్లాడుంటారని నేను చెప్పాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడమంటే ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నారు, మీరు పెట్టుకోవద్దని చెప్తారా? తెలియదు. అది కాదు సార్, మీరిద్దరు మాట్లాడుకున్న దానిలో నాకేం తెలుస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పే అవకాశం ఉండదు. ఉన్నా కానీ కేంద్ర నాయకత్వం అట్లా ప్రధానమంత్రి గారి దగ్గర ఆ విషయాలు మాట్లాడే అవకాశం ఉండదు. మీరు పొత్తు పెట్టుకోవద్దు, మాతో పెట్టుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? రెండోది మీరు అంటున్నారు పదే ఆంధ్రప్రదేశ్, మేము సౌత్ ఇండియాలో చాలా మంది చెప్తున్నారు మీరు బలహీనంగా ఉన్నారని. సౌత్ ఇండియాలో లోక్సభ సీట్లో నంబర్ 1 పొజిషన్ మేమే ఉన్నామండి. భారతీయ జనతా పార్టీ 27-31 లోక్సభ సభ్యులు ఉన్నారు సౌత్ ఇండియాలో. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చెన్నైలో 4, తమిళనాడులో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఆ పాయింట్ బాగుంది. మేము పిలవలేదు, మాకు సౌత్ లో పొత్తు అక్కర్లేదు, ఏపీలో తెలుగుదేశం అక్కర్లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ అక్కర్లేదు, మేము ఒంటరిగా చేస్తుంటే అదొక చర్చ. సార్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో పదే ప్రశ్నిస్తున్నారు, మీరు ఎంత బలంగా ఉన్నారని. మీకు 2014 మేము 282 సీట్లు మాకు వచ్చాయండి, మా సొంతంగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అందరితో కలిసి మేము పోటీ చేసినప్పుడు. కానీ అందరినీ కలుపుకొని పోయాం మేము. అదే విధంగా 303 సీట్లు 2019 వచ్చాయి. అయినా కానీ దేశ ప్రయోజనాలు, దేశం అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో మేము 303 సీట్లు వచ్చినా ప్రభుత్వం అందరినీ భాగస్వామ్యం చేశాము. విషయము బీహార్ లో మేము నితీష్ కుమార్ గారితో కలిసి అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు నితీష్ కుమార్ గారికి మాకంటే 30 అసెంబ్లీ సీట్లు తక్కువ వచ్చాయండి. మాకు 78 వస్తే నితీష్ కుమార్ గారికి 45 ఎన్నో వచ్చాయి. మేము ఎన్నికలు చెప్పాము, నితీష్ కుమార్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాము, దానికి కట్టుబడిన వాడిని ముఖ్యమంత్రిని చేశాం. కాబట్టి దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు అవసరం వచ్చినప్పుడు ఎవరెక్కడ బలహీన ఉన్నారో బలం అనేది కాకుండా అందరినీ కలుపుకొని పోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ మ్యాన్, కలుపుకొని పోతారా లేదనేది రాజకీయాలు ఏమవుతాయో చూడాలి. భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలా. ఇప్పుడు అనేక సందర్భాల్లో టీడీపీ, వైసీపీ రాజ్యసభలో, లోక్సభలో మద్దతు ఇచ్చారు. దేశ అవసరాలు, దేశ ప్రయోజనాలు, దేశం కోసము కొన్ని రాజకీయ విభేదాలు పక్కన పెట్టి కొన్ని రాజకీయంగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా అందరూ మద్దతు ఇచ్చారు. అక్కడ మోడీ గారు మీరు మాకు మద్దతు ఇవ్వద్దు, మీరు మాకు సంబంధం లేదని చెప్పలేరు. మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు బిల్లులకి మద్దతు వేరు, పొత్తులో కలవటం వేరు.